తత్తజ్జను తత్తజ్జను తగదిం తత్తజ్జను తత్తజ్జను తాం 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 తత్తజ్జను దీం తత్తజ్జను తగదిం తత్తజ్జను దీం తత్తజ్జను తాం తత్తజ్జను దీం తత్తజ్జను తగదిం తత్తజ్జను దీం తత్తజ్జను తాం తత్తజ్జను తగదిం తత్తజ్జను తార్కిక తరగతితో తలాంగం తగదింగో తాం తత్తజ్జను దీం తార్కిక తరగతితో తలాంగం తగదింగో తాం తత్తజ్జను దీం తార్కిక తరగతితో తలాంగం తగదింగో తార్కిక తరగతితో తలాంగం తగదింగో. మీ అందరికీ స్వాగతం పిల్లల్లారా. ఇంతకు ముందెప్పుడు మీరు కనీ విని ఎరుగని ఇంకో కథతో మీ పద్మావతి బామ్మ మళ్ళీ వచ్చింది. ఈ అద్భుతమైన ప్రపంచం ఎలా ఉద్భవించిందో తెలుసుకోవడానికి మీరందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు కదూ. ఆ నీలి ఆకాశం, మెరిసే ఆ నక్షత్రాలు, ప్రకాశించే సూర్యుడు, వెన్నెల పంచే చంద్రుడు, పరవళ్ళు తొక్కే సముద్రాలు, మిరుమిట్లు గొలిపించే మెరుపులు, వివిధ రంగులలో కనిపించే చేపలు, ఎన్నో వన్యప్రాణులు, చలికాలాలు, వసంత కాలాలు, అగ్నిపర్వతాలు, ఇలా ఎన్నో. పిల్లలు, నోవా యొక్క ఓడ అనే కథలో మీ అందర్నీ మెప్పించే సన్నివేశాలతో ఈ అద్భుతమైన కథను చూసొద్దాం పదండి. ఇటువంటి కథ మీ ముందుకు రావడం ఇదే మొట్టమొదటిసారి. బైబిల్ ప్రకారం నోవా యొక్క పెట్టె అంటే ఒక ఓడ అని, అది దేవుని యొక్క కృపతో చేయబడినదనీను, నోవా అతని కుటుంబాన్ని మరియు కొన్ని జీవరాశుల్ని ప్రళయం నుంచి కాపాడ్డానికి చేయబడినదిగా తెలియవస్తోంది. నోవా దేవుని కృషితో సృష్టించబడిన ఓ ఉన్నతమైన వ్యక్తి. అతను తన పునీత జన్మతో ఈ లోకాన్ని నాశనం కాకుండా కాపాడాడు. నోవా కల్లం కపటం లేని ఓ అమాయకుడైన వ్యక్తి. ఈ లోకంలోని జీవరాశులు జీవం పోసుకోవటానికి అతనే కారణం. ఆదాం, అవ్వ వాళ్లే మన తరానికి మూలాధారమని లోకంలోని సమస్త మానవులు మాత్రమే కాదు, బైబిల్ కూడా మనకి తెలియచేస్తోంది. అందువల్ల నోవా ఎక్కడ్నుంచి వచ్చాడు, మానవజాతి వృద్ధి చెందడంలో అతని పాత్ర ఎంత ఉంది, ఒంటరి వ్యక్తైన అతనికి దేవుని ఆశీర్వాదం ఉండి సాధన లభించి లోకాన్ని తిరిగి మామూలు స్థితికి ఎలా తీసుకురాగలిగాడు, మానవుడు లోకాన్ని ఎలా కనుగొన్నాడోనే నిజాన్ని ఆశ్చర్యపరిచే ఈ నిజం ఈ దృశ్యాల ద్వారా మనకి తెలుస్తుంది. దేవుని విపరీతమైన కోపానికి ఏంటి కారణం? నోవా దేవుని దండనకు ఎదురుచూసి దాన్ని అనుభవించి తిరిగి భూమి మీదకు ఎలా వచ్చాడు? ఇతనే మానవుడని, ఇదే మానవజాతిలోని గొప్పతనమని తెలియచేసే కథగా నిలిచిపోతుంది. దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. భూమి రూపం లేకుండా ఏర్పడింది. ఎక్కడ చూసినా చీకటితో నిండిపోయింది. అక్కడక్కడ కాంతి ఉద్భవించాలి. దేవుడు లోకాన్ని చీకటి నుంచి వెలుగులోకి రప్పించాడు. వెలుగు ఉన్న సమయాన్ని పగలని, చీకటిగా ఉన్న సమయాన్ని రాత్రని అంటారు. అదేవిధంగా పగలు మరియు సాయంత్రాలని విడదీశారు. సముద్రంలో మాత్రం నీరు నిరంతరంగా ఉండేలా చేశాడు.
దేవుడు ఆకాశాన్ని నిరంతరంగా ఉండేలా చేశాడు. ఎండిపోయిన ప్రదేశాల్ని దేవుడు భూమి అనే పేరుతో పిలిచాడు. భూమిలో గడ్డి చిన్న మొక్కలు పెరగనిచ్చాడు. ఆ చెట్ల ద్వారా విత్తనాలు రావాలి, ఫలాదుల వల్ల పళ్ళు ఉద్భవించాలి, భూమంతా పచ్చగా ఉండాలి, మనసుని ఉల్లాసపరిచే పుష్పాలు ఉండనివ్వాలి. ఫలాలు, విత్తనాలు, వివిధ రకాల పక్షులు అన్నీ ఉండాలని సృష్టించారు. ఆయన అనుకున్నట్టే అన్నీ జరిగాయి. దేవుడు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. కొండలను, పర్వతాలను, గుట్టలను సృష్టించాడు. నీరు ఆ కొండల మీద నుండి పారేలా చేసి ఆ నీరు భూమిపై పెరిగే వృక్షాలకు అందేలా చేశాడు. అదేవిధంగా పర్వతాలను, కొండలను సృష్టించాడు. అన్నింటినీ చాలా అందంగా సృష్టించాడు. దేవుడు ఆశ్చర్యపడే విధంగా ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆయన 2 వేళల్ని సృష్టించాడు. కొంత కాంతి ఇచ్చేదాన్ని రేయి సమయమని, ఎక్కువ కాంతి ఇచ్చేదాన్ని పగటి సమయమని విడతీశాడు. ప్రకాశించే నక్షత్రాలను సృష్టించాడు. రేయి కాంతినిచ్చే ఆకారాన్ని చంద్రుడని, మరియు పగటి కాంతినిచ్చేదాన్ని సూర్యుడని విభజించాడు. సూర్యుడి ద్వారా కాంతి, శక్తి అందేలా సృష్టించాడు. చంద్రుడి ద్వారా ఉత్సాహం, సంతోషం, ప్రశాంతత సృష్టించాడు. సూర్యుడు, చంద్రుడు ఆయన ఇష్టప్రకారమే సృష్టింపబడ్డ పిదప సూర్యుడు ప్రపంచంలో ఉన్న అన్ని చోట్లను తన నుండి వచ్చే కాంతిని, ప్రకాశాన్ని అందించాడు. చంద్రుడు అదేవిధంగా రేగిపూట చల్లదనాన్ని, ప్రశాంతతని అందించాడు. భూమిపై ఉండే ప్రతి ప్రదేశాన్ని నీరు, గాలి ఉండే విధంగా సృష్టించాడు. జీవరాశులన్నిటినీ ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. అక్కడక్కడ ఎడారులు, ప్రకృతి సిద్ధమైన వనములు, అక్కడక్కడ అగ్నిపర్వతాలు, వెచ్చటి నీరు, అక్కడక్కడ వసంతము, మంచు బిందువులు, అక్కడక్కడ మంచు పర్వతాలు, ఆ మంచులో మునిగి ఉన్న భూమిని సృష్టించాడు. ఆయన ఇష్టప్రకారమే ఎడారులు సృష్టించారు. భూమి నుంచి నీరు ఉద్భవించేలా చేశాడు. ఆ నీరు వెచ్చగా, చల్లగా ఉండేలా సృష్టించాడు. వేడిని తగ్గించి పచ్చదనాన్ని పెంచే విధంగా పచ్చటి పువ్వులను సృష్టించి సువాసనలు వెదజల్లాడు. మంచుతో కప్పబడిన పెద్ద పెద్ద పర్వతాలను సృష్టించి ఆ మంచు కరిగి నీరుగా మారి దారలు కట్టేలా తెల్లటి మంచుకు కరిగే గుణాన్ని కల్పించాడు. మంచు కొండవలే కానవచ్చింది. అక్కడక్కడ తేమగా ఉండే భూమిపై పెరిగే పెద్ద పెద్ద చెట్లను, మొక్కలను, పొదలను సృష్టించి ఒక పెద్ద అడవి ఏర్పడాలి. పెద్ద పెద్ద సెలయేళ్లను సృష్టించి ఎన్నో రకాల కీటకాలు, రకరకాల పక్షులు అడవిలో సృష్టించబడాలి. దట్టమైన అడవులు ఏర్పడాలి. సువాసన భరితమైన పుష్పాలను, అందమైన శబ్దాలను అందించే కీటకాలను సృష్టించాలి. అంతా ఆయన ఇష్టపడ్డ విధంగానే సిద్ధమైంది. భూమి చాలా అందంగా కానవచ్చింది. ప్రతి ప్రదేశంలోనూ రకరకాల జంతువులను సృష్టించాడు. అడవిలో మృగాలను, ఇళ్లల్లో పెరగడానికి సాధు జంతువులను సృష్టించాడు. అడవిలో పెరిగే మృగాలకు రక్షణ కోసం గోళ్లను, దంతాలను సృష్టించాడు. నీటి లోపలి భాగంలో పెరిగే జీవరాశులను, భూమిపై పెరిగే జంతువులను సృష్టించాడు. సింహాలను, పులులను, చిరుతలను సృష్టించాడు. జింకలను, ఏనుగులను మరియు అడవి బర్రెలను సృష్టించాడు.
గాలిలో పెరిగే తీగ మొక్కలకు తేనె ఉద్భవించే పుష్పాలను సృష్టించి ఆ తేనెను జుర్రుకునే తేనెటీగలను సృష్టించాడు. ఎడారిలో ఒంటెలను సృష్టించాడు. సముద్రంలో తిమింగళాలను సృష్టించాడు. పలు రకాల పక్షులు గాలిలో ఎగిరే విధంగా సృష్టించాడు. అన్ని చోట్ల వెలుగు ఉద్భవించాలి, ప్రతి చోట చల్లదనం వేడి ఉండేలా సృష్టించాడు. ఒక్కో చోట భరించలేని వేడిని పుట్టించే అగ్నిపర్వతాలను సృష్టించాడు. అన్ని ప్రదేశాలలో ఋతువుల మార్పులు ఉండేలా సృష్టించాడు. ఆకులు రాలే కాలం, వేసవి కాలం, వసంతకాలం, వర్షాకాలం అనే కాలాలు ఏర్పడాలి. ఆయన ఇష్ట ప్రకారమే అన్నిటినీ సృష్టించాడు. ప్రపంచమే వివిధ రకాల రంగులతో నిండిపోయింది. సూర్యకిరణాలతో కూడిన ఉదయం, ఉష్ణంతో కూడిన మధ్యాహ్నం, ప్రశాంతంతో కూడిన సాయంత్రం, చల్లదనంతో కూడిన రాత్రివేళగా రోజును విభజించారు. సూర్యుడు, చంద్రుడు రేయి పగళ్లను తీర్మానిస్తారు. సముద్రంలో జీవరాశుల్ని సృష్టించాడు. ఆ సముద్రంలో చిన్న పెద్ద చేపలు ఉండేలా చేశాడు. వివిధ రకాల ఆకృతుల్లో, రంగుల్లో పుట్టించాడు. అన్ని సముద్రాలు కలిసి ఒక మహాసముద్రంలా మారేట్టు చేశాడు. నదులు, కాల్వలు మహాసముద్రంలో కలిసేలా చేశాడు. ఆ విధంగానే పలు ప్రదేశాల నుంచి వచ్చే ఉప్పెనలు సముద్రంలో కలిసేలా చేశాడు. మేఘాలు, నక్షత్రాలు సృష్టించాడు. నక్షత్రాలకు మెరిసే గుణాన్ని ఇచ్చాడు. ఆ విధంగానే మేఘాలు, నక్షత్రాలు ఉద్భవించాయి. నక్షత్రాలు మెరవడం మొదలుపెట్టాయి. ప్రపంచమే ప్రకాశవంతంగా మారింది. దేవుడు భూమి నుంచి గాలిలోకి ఎగిరే జీవరాశులను, సముద్రంలో జీవించే జీవరాశులను అత్యధిక సంఖ్యలో సృష్టించాడు. ప్రతి జీవరాశి తమ తమ సంతతిని పెంపొందించుకునేలా నేను ఆశీర్వదిస్తున్నాను. అదేవిధంగా లోకంలోని ప్రతి జీవరాశి సంతతిని పెంపొందించడం మొదలుపెట్టాయి. అంతా దేవుడి కోరిక మేరకే జరిగింది. కానీ ఈ విషయాలన్నీ సమతుల్యంగా ఉండడానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి అని ఆలోచించాడు భగవంతుడు. ఇదంతా చూసి ఆనందించే విధంగా ఇంకొక ప్రతిసృష్టి చెయ్యాలి. ఆ ప్రతిసృష్టి పూర్తిగా నాలాగే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అలా ఏర్పరిచే ప్రతిబింబం చాలా తెలివైన వాడై, బాధ్యత గలవాడై ఉండాలి. ఈ భూమిని సంరక్షించే స్వభావం కలవాడై ఉండాలి. ఇంతవరకు సృష్టించిన అన్ని జీవరాశులకు లేని బుద్ధి తన అంశతో ఒక ప్రతిసృష్టి చేయాలనుకున్నాడు. నేను నాలాంటి ఒక మనిషిని ప్రతిసృష్టి చేస్తాను. నేను సృష్టించబోయే సృష్టికి సముద్రంలో ఉండే చేపైనా, వీచే గాలైనా, ఈ భూమిపై బతుకుతున్న ప్రతి జీవరాశి, నడిచే ఎగిరే జీవి, గడ్డి నుంచి పెద్ద వృక్షం వరకు తన శక్తితో ప్రతి దానిని తన అధీనంలో ఉంచుకునే విధంగా మలచాలి. దేవుడు మానవుడు అనే ఒక శక్తిని సృష్టించి అతనికి నాసికా రంధ్రంలో గాలి ఊది ఊపిరి అందించాడు. అతనికి ఆదామని పేరు పెట్టాడు. అతనికి తోడుగా ఇంకొక ప్రాణి ఉండాలని, ఇద్దరూ కలిసి ఈ ప్రపంచంలో తన సృష్టిని సంతోషంగా అనుభవించాలనేది ఆయన ఉద్దేశం. ఆదాం ఒంటరిగా ఉండడం ఆయన ఇష్టపడలేదు. ఆయన అవ్వను సృష్టించాడు. ఆమె ఆడది. ఆదాంకి తోడుగా ఉండాలని ఆజ్ఞాపించాడు. మానవ సంతతి మనిషి ద్వారానే, అతని శరీరంలోని రక్తం, ఎముకల ద్వారానే పెంపొందాలి. ఈ అవ్వని నేను సృష్టించాను. అవ్వే ఆదాముకి సరైన జోడీగా నిరంతరంగా నిలిచి ఉంటుంది. ప్రపంచంలో మొదటి వ్యక్తిగా ఆదాంని, మొదటి ఆడదానిగా అవ్వను సృష్టించాడు. ఆడా మగలను సృష్టించగానే దేవుడు చాలా సంతోషించాడు. ఇప్పుడే భూమి సంపూర్ణమైన అందంతో ఉందనుకున్నాడు. ఉన్న శక్తి, ప్రకాశమంతా ఒక రూపకల్పనకు వచ్చాయి. వీటన్నిటినీ వీరిద్దరే అనుభవించాలి. ఆదాము, అవ్వ ఇద్దరూ కలిశారు. ఈవ ఇద్దరు మగపిల్లల్ని కన్నది. వాళ్ల పేర్లు కైను మరియు ఏబేలు. అవ్వ వీరిద్దరిని కనే సమయంలో ప్రసవ వేదనను అనుభవించింది. అప్పుడు ఈ ప్రసవం అనేది మరుజన్మని తను అనుకుంది.
పెద్దవాడైన కైను సోమరితనంగానూ అనవసరంగా ఖర్చు పెట్టేవాడిగా పెరిగాడు. రెండవ వాడైన ఏబేలు చాలా మంచివాడు. వీరిద్దరూ తమ వంశాన్ని వృద్ధి చేసుకున్నారు. చాలా సంవత్సరాల తరువాత ఆదాము యొక్క వంశంలో నుంచి నోవా జన్మించాడు. ఎన్నో తరాలు గడిచాయి. రోజులు గడిచే కొద్దీ ఆడ మగ సంతతి సంఖ్య అధికమయ్యింది. పేరాశతో ఉన్న మగవాళ్లు చెడు అభిప్రాయంతో ఆడవాళ్లను తీసుకుపోయి దుష్ప్రయోగం చేసి తప్పుడు పనులు చేయడం మొదలుపెట్టారు. రెండు వర్గాలకు వారి వారి మనసులో ఈర్ష్యాద్వేషాలు పుట్టాయి. భూమిలో ప్రశాంతత కరువైంది. ప్రతి మానవుడు 300 నుంచి 400 ఏళ్లు వరకు జీవించేవాడు. వారు క్రమశిక్షణ లేని జీవితాన్ని జీవించారు. ఆడవారు కూడా పేరాశతో మగవారిని తమ ఇష్టానికి ఉపయోగించుకొని వారితో పనులు చేయించుకునేవారు. వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలని మరిచారు. దేవుడి మీద ఎవరికీ బొత్తిగా భయం లేకుండా పోయింది. ఒక్కొక్క వ్యక్తిలోనూ మగవాడైనా సరే ఆడదైనా సరే తమను మించిన శక్తివంతులు ఎవరూ లేరనే ఆలోచనకి వచ్చారు. దేవుడు చాలా బాధపడ్డారు. ఈ భూమి మీద ఇటువంటి సంతతి ఉండడం ఆయనకు ఇష్టం లేదు. ఆయన ఈ ప్రపంచాన్నే నాశనం చేయాలనుకున్నాడు. సంతోషంతోనూ కోరికతోనూ సృష్టించిందంతా నాశనం చేయాలనే నిర్ణయానికొచ్చాడు. ఆయన సృష్టించిన మానవుడిని నాశనం చేసి అటువంటిది లేకుండా చేయాలనుకున్నాడు. అందరిలోనూ చెడు అభిప్రాయాలు పూర్తిగా నిండిపోయాయి. ఇలాంటి పేరాశతో ఉన్న మానవుడిని సృష్టించేనే అని దేవుడు బాధపడ్డాడు. నా ద్వారా సృష్టించబడిన సూక్ష్మజీవి కూడా నాశనమైపోవాలి. నేను ఈ భూమిలో ఏ జీవరాశి ఉన్నా దాన్ని కూడా సర్వనాశనం చేస్తాను. నాకు ఇటువంటి చెడు ఆలోచనలు ఉన్న మానవులు జీవించే భూమి ఉండటం ఇష్టం లేదు. నేను చేసిన సృష్టికి నేనే సిగ్గుపడుతున్నాను. నోవా వయసు మళ్లిన ముసలివాడు, కెయిను వంశీయుడు. ఇటువంటి మనుషుల మధ్య ఆ వ్యక్తి మాత్రమే దేవుని మీద అమితమైన భక్తిని పెంచుకున్నాడు. అది నిస్వార్థమైన భక్తి. అతను చిన్న వయసు నుంచి నిజంగా విశ్వాసమున్నవాడుగా పెరిగాడు. దేవుడు మానవుడి కోసం ఏర్పరిచిన అందమైన ప్రకృతిని, దేవుడి ప్రేమను అర్థం చేసుకుని చూసి చక్కటి వ్యక్తిగా రూపు చెందాడు. అతను ఎప్పుడూ తన తాతాతండ్రుల చర్యలను వ్యతిరేకిస్తూ వచ్చాడు. తను ఎప్పుడూ కూడా నిజాయితీ గలవాడు, నమ్మకం గలవాడు, పైగా తనకంటూ ఉన్నదాంతో తృప్తి చెందేవాడు. అతను తన జీవితంలో ఒక్కసారి కూడా అబద్ధం చెప్పలేదు. ప్రతిక్షణం దేవుని ధ్యాసలో ఉండే అతనికి ఈ భూమికి ప్రళయం రాబోతోందనే భావన ఎక్కడో అతని లోమనసులో మొదలైంది. వెంటనే నిస్వార్థమైన భక్తితో దేవుని ప్రార్థించాడు. అతనితో మాట్లాడ్డానికి దేవుడూ వచ్చాడు. ఓ దేవుడా, నా రక్షకుడా, గత కొన్ని రోజులుగా నా మనస్సు బాగోలేదు. ప్రశాంతత కరువైంది. ఏదో జరగకూడంది జరగబోతోందని, భయంకరమైన ప్రళయం సంభవించబోతోందని నా అంతరాత్మ చెబుతోంది. దేవుడా, నాతో మాట్లాడరా, నాకు ప్రశాంతతను చేకూర్చరా. ఏదో ఆలోచన మనస్సును నిశ్చలంగా ఉంచకుండా గందరగోళం చేస్తోంది. దయచేసి మాట్లాడండి. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై నోవాతో మాట్లాడాడు. నోవా, నా కుమారుడా, నీవొక నిజాయితీ గల సత్యవంతుడివి. నీవు నా ప్రియపుత్రుడవు, నా కృపకు పాత్రుడవు. నీవు అందరి పట్ల ప్రేమను కనబరుస్తున్నావు. నీవు ఎవరినీ బాధింపలేదు. కాని అందరూ నీలాగా లేరు. నేను ఈ ప్రపంచాన్ని ఆత్మస్పర్శతో సృష్టించాను. ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలనుకున్నాను. కాని ఎటువైపు చూసినా కష్టాలు, కన్నీళ్లే కనిపిస్తున్నాయి. ఒకరినొకరు చంపుకునేంత ఈర్ష్యాద్వేషాలు ప్రతి మానవునిలో పేరుకుపోతున్నాయి. పగ సాధింపు, మరణం, హత్యలు, దోపిడీలు, నిజాయితీ లేని జీవనం గడపటం, ఇటువంటి అరాచకాలను ఇంకా చూస్తూ తట్టుకునేంత సహనం నాకు లేదు. పుట్టే పిల్లలు లేదా పుట్టబోయే పిల్లల జీవితాల మీద ఈ ప్రభావాలు ఉంటాయి. ఇంకా అలా జరగడానికి నేను అంగీకరించను. ఈ సమస్యలన్నిటికీ ఒక ముగింపును ఆలోచించాను.
నా కారణంగా ఉద్భవించిన ప్రతి ఒక్క జీవరాశిని నేనే అంతమొందిస్తాను. నేనే ఈ భూమిని సర్వనాశనం చేస్తాను. నా ప్రభువా, దయచేసి అమృత పలుకులు చిలికే మీ నోటి వెంట అటువంటి మాటలు రానివ్వకండి. మీరు మీ సృష్టి మీద కొంచెం కరుణ చూపించండి. మేము బతకడానికి మాలో జీవాన్ని నింపిన ఉత్తములు మీరు. మమ్మల్ని అంతం చేయాలనే మీరు అనుకుంటే దైవత్వానికి అర్థం లేకుండా పోతుంది. ఒకరిద్దరి మనుషుల కోసం యావత్ జీవజాతిని అంతమొందించాలనుకోవడం పాపం కాదా? ఈ సృష్టిలో జీవులు జీవరాశులు ఉండి తీరాలి. మాపై కరుణ చూపించు దేవా. నోవా, ఈ భూమి పూర్తిగా స్వార్థంతో కలుషితమైపోయినది. ఇలాంటి స్థితిని నేను చూస్తూ ఊరుకోలేను. మా మీద కోపాన్ని ప్రదర్శించుకు ప్రభువా. నేను నా గురించి భయపడ్డం లేదు. నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా భయమంతా రాబోయే జీవరాశులు అంతరించిపోతాయనే. మీరు సృష్టించిన ఈ అద్భుత సృష్టిని మా తర్వాత తరం వారు చూసి తీరాలంటే జీవరాశులు బతికే ఉండాలి. నా ప్రభువా, దయచేసి మీరు శాంతించండి నా తండ్రి. నోవా, మంచితనం ఉన్న జీవులకు మాత్రం నేను ఎటువంటి హాని తలపెట్టను. నేను చెప్పిన విధంగా నీవు నడుచుకో. ఒక మహావృక్షాన్ని నరికి దాని చెక్కలతో నీ ఒక ఓడను తయారు చేయి. అందులో గదులను కూడా తయారు చేసుకో. 300 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు ఉండేలా నిర్మించు. ఆ 30 అడుగుల వెడల్పున్న ఓడకు ఒక కిటికీని తయారు చేయి. దానిని 3 విధాలుగా ఉండేలా నిర్మించు. నీవు నీ కుటుంబం అందులోకి వెళ్ళిపోండి. నేను జలప్రలయం సృష్టించి ఈ లోకాన్ని సర్వనాశనం చేస్తాను. కానీ నీవు, నీ భార్య, నీ బిడ్డలు, నీ వల్ల రక్షింపబడే జీవరాశులు మాత్రం సురక్షితంగా ఉంటారు. కానీ నీవు రక్షించి తీసుకువెళ్లే జీవరాశులలో ఒక ఆడ ఒక మగగా తీసుకువెళ్ళి రక్షించు. దానివల్ల ఆ జీవజాతి సంతతి వృద్ధి చెందుతుంది. దాదాపు 40 రోజులకు సరిపడా ఆహార పదార్థాలను నీకు, నీ కుటుంబానికి, నీ కూడా రాబోయే జీవులకు తీసుకువెళ్ళు. ప్రియమైన ఓ నా తండ్రి, నా మీద మీరు ప్రదర్శిస్తున్న జాలికి ధన్యుణ్ణి. మీరు చెప్పిన విధంగా నేను నడుచుకుంటాను. నోవా, మానవ జాతిలో నాకు నచ్చిన ఏకైక వ్యక్తివి నువ్వే. నిన్ను ఓడ తయారు చేయమనడానికి కారణం నీవు చనిపోకూడదని. రాబోయే 40 రోజులు 40 రాత్రులు ఎడతెరపి లేకుండా తుఫాను, వరదలు సృష్టిస్తాను. నేను సృష్టించిన ఈ ప్రపంచంలో చిన్న సూక్ష్మజీవి కూడా ఉండకుండా నాశనం చేస్తాను. నీ కూడా ఉన్న జీవజాలం మాత్రం తప్పక ప్రాణాలతో ఉంటాయి. నా ప్రభువా, నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నాకు తెలియదు. నాకు ఈ భాగ్యం ప్రసాదించినందుకు కృతజ్ఞుణ్ణి. మీరు ఇష్టపడినట్టే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాను. నోవా దేవుని మాట ప్రకారమే ఒక ఓడను తయారు చేసి అందులోకి వెళ్ళాడు. అతనితో పాటు అతని భార్య, 3 పిల్లలు మరియు పిల్లల భార్యలు అందరినీ తీసుకుని లోపలికి వెళ్ళాడు. అంతేకాకుండా మృగాలను, పక్షులను, భూమిపై జీవిస్తున్న జీవం ఉన్న వాటన్నిటినీ తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. తనతో పాటు చిన్న చిన్న చేపలను తీసుకుని వెళ్ళాడు. 7 రోజుల తర్వాత వర్షం కురవసాగింది. వర్షం కుండపోతగా కురుస్తూనే ఉంది. ఏమాత్రం తగ్గలేదు. సూర్యుని వద్ద నుంచి కాంతి కూడా రాలేదు. మబ్బులు కారుమబ్బులుగా మారడం మొదలయ్యాయి. భూమి మీదున్న నీరు ఎండేందుకు అవకాశమే లేదు. సముద్రపు నీరు ఊళ్ళోకి ప్రవహించింది. చెట్లు వేళ్లతో కుప్పకూలాయి. అందరి ఇళ్ళు నీళ్లల్లో మునిగిపోయాయి. ప్రజలు నివసించేందుకు చోటు లేక తప్పించారు. 40 రోజులుగా ఆగకుండా కురిసిన వర్షంలో జీవరాశులన్నీ ఆ వర్షంలో అంతమైపోయాయి. కాని నోవా ఉన్న ఓడ మాత్రం మునిగిపోకుండా నీళ్లల్లో తేలుతూనే ఉంది. పెద్ద పెద్ద పర్వతాలన్నీ కూడా మునిగిపోయాయి. నడిచేవి, ఎగిరేవి, ఈదేవి ఇలాంటి జీవరాశులన్నీ కూడా అంతమైపోయాయి. నోవాతో ఉన్న జీవరాశులు మాత్రమే ప్రాణాలతో మిగిలున్నాయి. భూమిపై నిండిపోయిన నీరు పూర్తిగా ఇంకిపోవడానికి 150 రోజులు పట్టింది. ప్రభువా, ఎంత జరిగినా కూడా
ఇంకా మీకు జాలి కలగలేదా? శాంతించండి, మాపై దయ చూపించండి. అంతరించుకుపోతున్న మానవ జాతిని కాపాడండి ప్రభు. ఓడలో ఉన్న నోవా మరియు అతని కుటుంబీకులు, అతనితో పాటు ఉన్న మృగాలు, పక్షులు అందరూ దేవుని కృపకు పాత్రులయ్యారు. 150 రోజుల తరువాత భూమి కింద ఉన్న నీటినంతా గాలిలో కలిసిపోయేలా చేసి మటుమాయం చేశారు. తుఫాను ఆగింది. ఎలాగోలా మెల్లమెల్లగా ఓడ కదలడం మొదలయి 7 నెలల 17వ రోజున అరారత్ పర్వతంపై నిలుపుబడింది. ఆహా, వర్షం ఆగింది. ఇక భయమే లేదు. మనమంతా రక్షించబడ్డాం. ఇక ఈ భూమి సస్యశ్యామలం కాబోతోంది. అన్ని జీవరాశులు ఇక్కడ సంచరిస్తాయి. నోవా తను తయారు చేసిన ఓడ యొక్క కిటికీని తెరిచి చూశాడు. అప్పుడు నమ్మకం దూసుకు వచ్చే విధంగా సూర్యకిరణాలు ఆయన వైపు రివ్వున దూసుకు వచ్చాయి. నోవా ఎంతో సంతృప్తిపడ్డాడు. నోవాకి తన సంతోషాన్ని దేవుడికి ఎలా తెలియచేయాలో ఏమాత్రం అర్థం కాలేదు. కరుణామయుడువైన ఓ దేవా, ఇంతకు ముందెప్పుడూ మీలో ఈ కోపాన్ని చూడలేదు. నా మీద మీరు చూపించిన ఈ జాలి అభిమానానికి నే ధన్యుణ్ణి. నే రక్షించబడ్డాను. అన్ని జీవరాశులు నీచే రక్షించబడ్డాయి. ప్రభువా, మీ కోపాన్ని ఎవరూ తట్టుకోలేరు. నాతో పాటే మిగిలిన జీవరాశులకు కృప చూపించండి. ఆ జీవరాశులను భూమికి రప్పించండి. మా అందరిపై మీ కరుణ ఎప్పుడూ ఉండాలి. నోవా, నీకోసమే ఈ లోకాన్ని పూర్తిగా సర్వనాశనం కాకుండా తిరిగి ఉద్భవించాలని వదిలేశాను. అందరూ సంతోషంగా ఉండండి. మీ అందరికీ నా ఆశీర్వాదాలు ఉంటాయి. నా ప్రియమైన తండ్రికి ఇవే నా కృతజ్ఞతలు. నోవా ముందుగా భూమిపైనున్న నీరు ఇంకిపోయిందా లేదా అని చూసేందుకు కాకిని పంపాడు. అది తిరిగి వచ్చింది. ఆ తరువాత పావురాన్ని పంపాడు. పావురం ఎగిరి ఎక్కడా కాళ్లు కింద పెట్టకుండా తిరిగి వచ్చింది. ఆ విధంగా నీరు ఇంకిపోలేదని అర్థం చేసుకుని పావురాన్ని తిరిగి ఓడలోనే ఉంచి చాలా ఓర్పుగా మరో 7 రోజులు ఎదురుచూశాడు. ఆ తర్వాత ఒకరోజు ఆహారం కోసం బయటికి వెళ్లిన పావురం తన ముక్కున ఆలివ్ ఆకును తీసుకురావడం చూసిన నోవా నీరు ఇంకిపోయిందని అర్థం చేసుకున్నాడు. అయినా కూడా మరో 7 రోజులు ఎదురుచూసి మరలా పావురాలను పంపాడు. అవి తిరిగి అతని వద్దకు రాలేదు. ఇప్పుడు బయటికి వెళితే జీవరాశులన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జీవించచ్చని అర్థం చేసుకున్న నోవా అందరినీ స్వేచ్ఛగా భూమి మీదకు వదిలాడు. 600వ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున నోవా ఓడ నుంచి బయటికి వచ్చి నీరు ఇంకిపోయిన భూమిని చూశాడు. నాతో ఉన్న నా పిల్లలు, ఈ జీవరాశులు మీకే తెలుసు ప్రభువా. ఈ భూమి ఊపిరి పోసుకుంది. భూమి సస్యశ్యామలమై నీటితో నిండి ఉంది. నా దేవుడిప్పుడు కరుణామయుడే. కోపాన్ని దిగమింగి శాంతమూర్తయ్యాడు. ఈ క్షణమే ఇక్కడి నుంచి మన ప్రదేశాలకు వెళ్లి అందరం ఆనందంగా జీవిస్తుంటే మనల్ని చూసి ఆ దేవుడు సంతోషిస్తాడు. నోవా దేవునిపై ఉన్న తన భక్తిని తెలియచేయటానికి తను ఒక దైవపీఠాన్ని సృష్టించి కృతజ్ఞతలను చాటుకున్నాడు. దేవుడు నోవా చర్యలకు సంతోషించాడు. నేను కొందరు మానవుల కోసం ఇక ఈ భూమిని శిక్షించను. మానవ జాతిలో స్వార్థం, కోపం నిరంతరం ఉంటూనే ఉంటాయి. అటువంటి వారి కారణంగా ఈ భూమికి నేను ఎటువంటి హాని తలపెట్టను. ఈ భూమి ఈ విధంగానే ప్రకాశవంతంగా ఉండటం కోసం ఉదయాన్నై వెచ్చగా ఉండే మధ్యాహ్నాన్ని, ప్రశాంతతను ఇచ్చే సాయంకాలాన్ని, ఆహ్లాదపరిచే రాత్రిగాను మారుతూనే ఉండాలి. ఈ రోజు నుంచి ఈ భూమిపై జీవరాశులన్నీ సంతోషంగా జీవించవచ్చు. ఇక నుంచి ఈ భూమి నుండి ఏదీ దూరం కాదు. దేవుడు నోవాని అతని పిల్లలను ఆశీర్వదించి మంచివారిగా ఉండమని చెప్పాడు. నోవా మరియు అతని సంతానం అందరూ భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్క జాతి జీవి నుంచి వారి వారి సంతతి ఉద్భవించి మరల భూమి పూర్తిగా జీవమయమైపోతుంది. భూమిపై ఉన్న సమస్త జీవరాశులు మీకోసమే. భూమిపై నడిచేవి, చెట్లు, చేమలు, చేపలు అన్నీ మీకోసమే. వీటిని మీ జీవితానికి, మీ అవసరాలన్నింటికీ ఉపయోగించుకోవచ్చు.
భూమిలో ఉండే ప్రతి జీవరాశి మీద ప్రతి జీవరాశికి హక్కు బాధ్యతలను అందిస్తున్నాను. నేను మరోసారి ఈ భూమిని నాశనం చెయ్యను. మీకు ఆ జన్మాంతో రుణపడుంటాం ప్రభువా. ఓడ నుంచి సృష్టిలోకి జంతువులను, మృగాలను, పక్షులను ఇలా అన్నింటినీ తీసుకొచ్చారు. ఎంతో కాలం తరువాత సూర్యుని చూసిన ఆ జీవరాశులన్నీ ఎంతో సంతోషంతో పరవశించిపోయాయి. దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఆయన సృష్టించిన ఈ భూమిలో తమ తమ స్థానాలకు వెళ్లి తమ జీవితాలను సంతోషంగా అనుభవించాయి. నోవాకి సేమ్, తామ్, యాబేత్ అనే 3 పిల్లలు ఉన్నారు. ఈ సంభవం తర్వాత నోవా 305 సంవత్సరాలు జీవించాడు. నోవా జీవితకాలం మొత్తం 950 సంవత్సరాలు. లోకంలో మొత్తం జనసంతతి అంతా నోవా మరియు ఆయన 3 కుమారుల ద్వారానే ఆరంభమైంది. అన్ని జీవరాశులకు జీవించే అవకాశం రావటానికి కారణం నోవా యొక్క ఆ ఓడే. ఆయన కుమారులైన సేమ్, తామ్ మరియు యాబేత్ తమ వంశాలను వృద్ధి చేసుకున్నారు. అన్ని జీవరాశులు కూడా అదే విధంగా తమ సంతతిని వృద్ధి చేసుకుని భూమిని జీవమయం చేశాయి. భక్తితో కూడిన ప్రేమను పొందటానికి ఒక వ్యక్తి గొప్పవాడై ఉండనక్కర్లేదు. ఎవరైతే తమ బాధ్యతలను సంతృప్తిగా, పూర్తిగా నిర్వహిస్తూ న్యాయమైన వాడిగా పేరు పొందుతాడో అతనే అందరి మనసుల నుంచి ప్రేమాభిమానాలను, ఆశీర్వాదాలను పొందవచ్చు. నోవా నిజమైన దైవభక్తి, న్యాయమైనవాడు కాబట్టే ఈ లోకాన్ని కాపాడి అన్ని జీవరాశులను కాపాడారనడానికి ఈ నిజమైన కథే ఒక చరిత్రగా మిగిలిపోయింది. ప్రియమైన పిల్లలు, ఈ అద్భుతమైన ప్రపంచాన్ని చూసి మీరంతా ఆనందించారనుకుంటాను. ఈ పయనంలో సముద్రాలు, పర్వతాలు, ఎడారులు, అవే కాకుండా మీకిష్టమైన మృగాలు, పక్షులు అన్నిటినీ చూసి సంతోషించారనుకుంటాను పిల్లలు. ఈ కథలోని నీతిని ఎన్నటికీ మర్చిపోవద్దు. మంచివారిగా జీవిస్తూ దేవుని మాట ప్రకారం నడుచుకోండి. సరే పిల్లలు, మళ్ళీ ఒక అద్భుతమైన కథతో త్వరలో కలుస్తాను.